హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ తెలుగు వ్లాగర్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఈ బుక్స్ అన్నమాట. ఈ బుక్స్ని చూస్తుంటే మీరు ఏదో పాత సినిమాల్లో లా పుస్తకాలు అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా లా పుస్తకాలు అలాంటి పుస్తకాలు కావు, ఇవి ఒక ఆల్బమ్స్. ఈ ఆల్బమ్స్ ఏంటి అంటే, మీలో ఎంతమందికి స్టాంప్ కలెక్షన్ అలవాటు గుర్తుంది చిన్నప్పుడు? నేనైతే స్కూల్లో స్టాంప్ కలెక్షన్ అని చాలా చేశారనమాట. దాన్ని ఫిలాటలీ అని కూడా అంటారంట. సో ఈ బుక్స్ అన్నీ అవే. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఈ ఆల్బమ్స్ ఎలా ఉంటాయి అని. చూస్తున్నారు కదా. సో ఇవన్నీ జర్మనీ స్టాంప్సే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్ట్ చేసిన జర్మనీ స్టాంప్స్ ఇవన్నీ. సో ఈ జర్మనీ స్టాంప్స్ కూడా నేను వాటి ప్రైస్ ప్రకారంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్లో మొత్తం సెగ్రిగేట్ చేసి కేటగరైజ్ చేసి పెట్టున్నాను. దీంట్లో నేను ఒక స్పెషల్ స్టాంప్ కూడా చూపిస్తాను చూడండి. జర్మనీ వాళ్ళు మన ఇండియన్ రిలేషన్స్కి గుర్తుగా గాంధీజీ స్టాంప్ కూడా రిలీజ్ చేస్తున్నారు, 20 cents స్టాంప్. సో ఇలా చాలా టైప్ ఆఫ్ స్టాంప్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, అన్ని కంట్రీస్ సంబంధించి. దీన్ని ఫిలాటలీ అంటారని నేను స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకొని చేసేవాడిని. ఇంకా మన స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అని ఫిలాటలీ వద్దు, ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి నా దగ్గర ఆపిచ్చేశారు. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాపే వాళ్ళు ఎవరున్నారు, ఇంకా దానివల్ల నేనే ఇంకా ఫిలాటలీ చేసుకుంటున్నాను. సో ఈ బుక్స్ అంతా ఏంటంటే అవే అన్నమాట, మొత్తం స్టాంప్సే. సో నా దగ్గర స్టాంప్ కలెక్షన్ ఈ విధంగా చాలా కంట్రీస్ ఉన్నాయి. సో ఇలా స్టాంప్ కలెక్షన్ లాగా వెరైటీ హాబీస్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి స్టాంప్ కలెక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నా కూడా చెప్పండి. నా దగ్గర ఇంకా చాలా కంట్రీ స్టాంప్స్ ఉన్నాయి, నేను వాటిని కూడా తని వీడియో అయితే చేస్తాను. సో మీ బ్యాచ్ లో ఎవరైనా ఇలాంటి స్టాంప్ కలెక్షన్ హాబీస్ లాంటివి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే దీన్ని షేర్ చేయండి. సో అది గైస్, ఈ రోజుకి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.